హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటే ఏంటి సార్? ఓరల్ క్యావిటీ కానీ, ఓరోఫారింగ్స్ కానీ, లారింగ్స్ కానీ, థైరాయిడ్ క్యాన్సర్స్ కానీ, ఉమ్మి గ్రంథిలో వచ్చే క్యాన్సర్స్ కానీ, స్కల్ బేస్ మ్యాలిగ్నెన్సెస్ కానీ. నోటి క్యాన్సర్ వచ్చిందని ఎలా గుర్తిస్తాం సార్? ఏదైనా పుండు, ఏదైనా గాయం, ఏదైనా స్వెల్లింగ్ అంటే కణితిలాగా ఎనీథింగ్ స్వెల్లింగ్ అంటే ఒక 3 వారాలకు మించి తగ్గట్లేదు అని అంటే మనం కొంచెం గాలికి తీసుకోవడానికి ఇబ్బంది పడతారు. ఈ స్వరపేటికలో క్యాన్సర్ వచ్చింది, మాట మార్పు వచ్చింది, బొంగురు పోయింది, పర్సిస్టెంట్గా అట్లే ఉంటుంది, తగ్గట్లేదు అంటే మాత్రం ఖచ్చితంగా ఇవాల్యుయేట్ చేసుకోవాలి. అది అడ్వాన్స్ స్టేజ్లో వచ్చింది అనుకోండి, అప్పుడు అవకాశం లేదు కాబట్టి ఇంకా తప్పదు, అప్పుడు స్వరపేటిక అది తీసేయాల్సి వస్తుంది. థైరాయిడ్ అనేది మనకి మామూలుగా ఇప్పుడు ఈ ట్రకియా అంటాం కదా, దాన్ని చుట్టుగా ఉంటుందన్నమాట థైరాయిడ్ గ్లాండ్ అనేది. దాన్ని గ్లాండ్లో వచ్చే క్యాన్సర్ని మనం థైరాయిడ్ క్యాన్సర్స్ అంటాం. మనకి జనరల్గా నార్మల్గా థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ వచ్చింది అని మాట్లాడతారు, అది వేరు. అదేంటంటే అంటే ఈ మెడ భాగంలో ఒక స్వెల్లింగ్ లాగా చూస్తాం. థైరాయిడ్ క్యాన్సర్ అనేది జెనెటిక్ గాను ఫ్యామిలీ హిస్టరీ ద్వారాను వచ్చే అవకాశం ఉంటుందా సార్? మెడ్యులరీ కార్సినోమా అని ఒక క్యాన్సర్ ఉంటుందమ్మా, అది ఆ రకం మాత్రం యూజువల్గా కొన్నిసార్లు ఫ్యామిలీస్లో రన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హాయ్, హలో, వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. ఆన్కాలజీ డాక్టర్ క్రాంతి కుమార్ సార్తో ఉన్నాము. ఈరోజు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి సంబంధించిన విషయాల గురించి, వాటి నివారణ గురించి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఒకవేళ క్యాన్సర్ వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి, నా పేరు డాక్టర్ క్రాంతి. నేను కన్సల్టెంట్ హెడ్ అండ్ నెక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ని. నేను నా MCH ట్రైనింగ్ని టాటా మెమోరియల్ హాస్పిటల్ ముంబైలో చేశాను. ప్రస్తుతం నేను కాంటినెంటల్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటే ఏంటి సార్? హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటే మనకి సర్వసాధారణంగా మనము ఒక 6-7 భాగాలుగా విభజించవచ్చమ్మా. మెయిన్గా నోట్లో వచ్చే క్యాన్సర్స్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అంటాము. నోటి వెనుక భాగంలో ఉండేదాన్ని ఓరోఫారింగ్స్ అంటాం. అంటే నాలుక వెనుక భాగంలో ఉండే క్యాన్సర్స్ కానీ, అంగిలి భాగంలో యువిలా అంటాం, ఆ భాగంలో వచ్చేదాన్ని ఓరోఫారింగ్స్ అంటాం. దాని వెనకాల కిందికి వచ్చేసరికి పై భాగంలో ఉండే ఆహారనాళం అంటే ఫారింగ్స్ క్యాన్సర్స్ కానీ, స్వరపేటికకు సంబంధించిన క్యాన్సర్స్ కానీ, లేదా ఉమ్మి గ్రంథిలో వచ్చే క్యాన్సర్స్ పారోటిడ్ కానీ, మనకి ఇక్కడ సబ్మాండిబులర్ గ్లాండ్స్ అని ఉంటాయి, దాంట్లో వచ్చే క్యాన్సర్స్ కానీ, లేకపోతే థైరాయిడ్లో వచ్చే క్యాన్సర్స్ కానీ, కొన్ని రకమైన నోస్ పారానేసల్ సైనస్ క్యాన్సర్స్ అంటాము, కొన్ని రకాల చెవి భాగంలో వచ్చే క్యాన్సర్స్ కానీ, స్కల్ బేస్ మ్యాలిగ్నెన్సీస్ అంటాం, అంటే బ్రెయిన్ కింది భాగంలో ఉండే ఇవన్నీ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్. అంటే ఓరల్ క్యావిటీ కానీ, ఓరోఫారింగ్స్ కానీ, లారింగ్స్ కానీ, థైరాయిడ్ క్యాన్సర్స్ కానీ, ఉమ్మి గ్రంథిలో వచ్చే క్యాన్సర్స్ కానీ, స్కల్ బేస్ మ్యాలిగ్నెన్సీస్ కానీ, నోస్ కానీ పారానేసల్ సైనసెస్లో వచ్చే క్యాన్సర్స్ కానీ, చెవి భాగంలో వచ్చే క్యాన్సర్స్ని మనం హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్గా చూస్తాం. సార్, నోటి క్యాన్సర్ అంటే ఏంటి సార్? మామూలుగా నోట్లో వచ్చే క్యాన్సర్స్ని మేము అంటే నోటి క్యాన్సర్స్ని ఒక 8 భాగాలుగా డివైడ్ చేస్తాము. నాలుక మీద వచ్చే వాటిని, బుగ్గల్లో వచ్చే వాటిని, పై దవడెముకలు కానీ, కింది దవడెముకలు కానీ, అంగిలి భాగంలో వచ్చే క్యాన్సర్స్ని మనం నోటి క్యాన్సర్స్ అని అంటాం. నోటి క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి సార్? మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మన భారతదేశంలో చూసినట్టయితే నోటి క్యాన్సర్కి రావడానికి కారణాలు అంటే ఖచ్చితంగా అలవాట్లనే చెప్పగలుగుతాం. అంటే ఏ రకమైన అలవాట్లు అంటే తంబాకు, చూయింగ్ కానీ, గుట్కా, లేదంటే ఈవెన్ అంటే వక్కలు నమలడం కూడా ఇట్స్ ఎ బ్యాడ్ థింగ్. అంటే ఈ అలవాట్లు ఉన్నా కూడా ఖచ్చితంగా క్యాన్సర్ లక్షణాలు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నోటి క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి సార్? నోట్లో అంటే మనకి ఏదైనా చిన్న పుండులాగా అయ్యింది, దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా ఉండగలగాలి. అంటే చిన్న పుండు వచ్చింది అని ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని కాదు, బట్ ఆ పుండు ఒక 3 వారాల మించి ఉంది అనుకోండి, ఖచ్చితంగా దాన్ని నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఖచ్చితంగా దాన్ని మీరు చూయించుకోవాల్సి వస్తుంది. అంటే కన్సల్ట్ అవ్వాలి, డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యి ఆ పుండు ఏంటి, దాని అంటే నివారణకు కావాల్సినది ఏంటి, ఒకవేళ అవసరమైతే తగ్గట్లేదంటే దాన్ని బయాప్సీ అది చేయాల్సి వస్తుంది. నోటికి సంబంధించిన క్యాన్సర్ లక్షణాలు పుండుతో కాకుండా ఈవెన్ మెడలో లింఫ్ నోడ్స్ అని ఉంటాయి, మెడలో ఆ భాగంలో లింఫ్ నోడ్స్ వచ్చినా కూడా అంటే అవి నెగ్లెక్ట్ చేయడానికి లేదు. నోటి క్యాన్సర్ వచ్చిందని ఎలా గుర్తిస్తాం సార్? నోటి క్యాన్సర్కి సంబంధించి ఇప్పుడు ఇందాక చెప్పినట్టే ఆ లక్షణాలు ఉంటాయి. ఏదైనా పుండు, ఏదైనా గాయం, ఏదైనా స్వెల్లింగ్ అంటే కణితిలాగా ఎనీథింగ్ స్వెల్లింగ్ అంటే ఒక 3 వారాలకు మించి తగ్గట్లేదు అని అంటే మనం కొంచెం జాగ్రత్త పడాల్సి వస్తుంది. ఖచ్చితంగా దాన్ని చూయించుకోవాల్సి వస్తుంది. డాక్టర్ గారిని కలిసి సంప్రదించి అదేంటి అనేది చూయించుకోవాల్సి వస్తుంది. నోటి క్యాన్సర్ని తొందరగా గుర్తిస్తే నయం చేసే అవకాశం ఉంటుందంటారా సార్? ఖచ్చితంగా అమ్మా. ఎనీ క్యాన్సర్స్ అంటే ఫర్ దట్ మ్యాటర్ ఏ క్యాన్సర్కైనా ఎర్లీ స్టేజ్లో మనం గుర్తించగలిగితే దానికి నివారణ అంటే క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ.
మెయిన్గా మనకు ఏమవుతుందంటే భయం వల్ల అది మనకు రాదేమో మనకు కాదేమో అనే భయంతో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యాక్సెప్ట్ చేయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదంటే అది క్యాన్సర్ అనే విషయాన్ని మనం యాక్సెప్ట్ చేయం. నాకెందుకు వస్తుందిలే అని ఒక ప్రాసెస్లో అలా డిలే చేసి ఎర్లీ స్టేజ్లో ఉన్న క్యాన్సర్ని కాస్త అడ్వాన్స్ స్టేజ్కి తీసుకెళ్తాం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒకవేళ మనకు అట్లాంటి లక్షణాలు ఏమైనా కనిపించాయంటే ఖచ్చితంగా డాక్టర్ గారిని సంప్రదించాలి. అదేంటో ఎవాల్యుయేట్ చేయించుకోవడం అన్నిటికంటే బెస్ట్ వే టు క్యూర్. నోటి క్యాన్సర్ని గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు సార్? మంచి ప్రశ్న అమ్మ. అంటే యూజువల్లీ మన దగ్గరికి పేషెంట్ ఇప్పుడు కొన్ని రకమైన సిమ్టమ్స్ అంటాం, అంటే చూపిస్తారు, అంటే ఇది నోట్లో పుండు ఉంది అని చెప్తాం కదా ఇందాక, అది తగ్గట్లేదు 3 వారాలకు మించి ఉంటుంది అని, లేకపోతే కొన్నిసార్లు బ్యాడ్ స్మెల్ రావడము, లేదా మెడలో లింఫ్ నోడ్స్తో రావడము, అట్లాంటి లక్షణాలతో వస్తారు. సో అలాంటప్పుడు మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేసేది ఏంటంటే ఒక చిన్న ముక్క, అంటే బయాప్సీ అంటాం, అంటే ఒక చిన్న ముక్క తీసి టెస్ట్కి పంపిస్తాం. అది ఏ క్యాన్సర్, ఎట్లాంటి టైప్ ఏంటి అనేది చెప్పడానికి ఒక చిన్న ముక్క తీసి టెస్ట్కి బయాప్సీ కోసం పంపిస్తాం. ఇది కాకుండా అవసరాన్ని బట్టి కొన్నిసార్లు మనం సిటీ స్కాన్ అంటాము, సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ అవసరాన్ని బట్టి చేస్తాం. నోటి దుర్వాసన అనేది ఎక్కువగా వస్తే ఖచ్చితంగా క్యాన్సర్ ఉన్నట్టేనా సార్? అది నోటి శుభ్రతకు సంబంధించిన దుర్వాసన అనేది నోటి శుభ్రత లేకపోవడం వల్ల వచ్చేది. కానీ కొన్నిసార్లు పుండు ఉందనుకోండి ఖచ్చితంగా దుర్వాసన వస్తుంది. సో అది కూడా ఒక లక్షణం అనుకోవచ్చు, కానీ ప్రతి దుర్వాసన క్యాన్సర్కి సంబంధించింది అయితే కాదు. నోట్ క్యాన్సర్ ఉందని డయాగ్నోస్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ అనేది ఎలా ఇస్తారు సార్? మెనీ టైమ్స్ ఏమవుతుందంటే నోటి క్యాన్సర్కి సర్జరీ ఈజ్ ద మెయిన్ మొడాలిటీ, అంటే సర్జరీయే మెయిన్ ట్రీట్మెంట్ అవుతుంది. తర్వాత అవసరాన్ని బట్టి అడ్జువెంట్ ట్రీట్మెంట్ అంటాం, అంటే రేడియేషన్ కానీ కీమోథెరపీ కానీ. ప్రస్తుతం అంటే మనం యూజువల్గా గైడ్ లైన్స్ వైజ్ చూసినట్టయితే సర్జరీయే మెయిన్ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్. సో అన్ఫార్చునేట్లీ చాలామంది పేషెంట్స్ ఏం చేస్తారంటే భయం వల్ల సర్జరీ అనేసరికి ఏవో షార్ట్ కట్స్ వెతుక్కోవడానికి రేడియేషన్ అని అలా వెళ్తూ ఉంటారు. బట్ అల్టిమేట్లీ ద మెయిన్ ట్రీట్మెంట్ ఈ నోటి క్యాన్సర్కి మాత్రం ఖచ్చితంగా మెయిన్ ట్రీట్మెంట్ సర్జరీయే. సర్జరీ తర్వాత అవసరాన్ని బట్టి మనం ఫైనల్ రిపోర్ట్ వస్తుంది, దాన్ని బట్టి స్టేజ్ని బట్టి మనకి అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే అప్పుడు ఖచ్చితంగా రేడియేషన్ కానీ కీమోథెరపీ కానీ యాడ్ చేస్తాం. నోటి క్యాన్సర్కి ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎన్ని రోజులు రికవరీ టైం అనేది వస్తుంది సార్? నార్మల్గా అది మళ్ళీ సేమ్ అదే అమ్మ, అంటే మొదటిగా అంటే ఎర్లీ స్టేజ్లో రికగ్నైజ్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ ఫాస్ట్ రికవరీ ఉంటుంది, బోత్ ఆంకలాజికల్లీ అంటే క్యాన్సర్ పరంగా కూడా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదే కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో వచ్చారనుకోండి అప్పుడు ఏంటంటే ఆహారం నోట్ నుంచి తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేము వేరే చోటు నుంచి కండ లాంటిది ఫ్లాప్ అంటాం, ఆ ఫ్లాప్తో రీకన్స్ట్రక్షన్ అది చేస్తాం. కాబట్టి టెంపరీగా ఒక 2 నుంచి 3 వారాలు ఆ భాగానికి రెస్ట్ ఇవ్వాలి. కాబట్టి రైల్స్ ట్యూబ్ ఫీడింగ్ అంటే ముక్కులో పైపు ఉంటుంది, దాని ద్వారా ఆహారం అది ఇస్తాం. యూజువల్లీ ఒక 2 వారాల్లో దే విల్ బి బ్యాక్ టు నార్మల్. నోటి క్యాన్సర్కి సర్జరీ చేస్తా అంటున్నారు కదా సార్, ఆ తర్వాత వాళ్ళు మాట్లాడగలుగుతారా సార్? ఖచ్చితంగా మాట్లాడతారమ్మా. అంటే అది వ్యత్యాసం అనేది కొంచెం ఉంటుంది, అది కూడా సేమ్ అన్నిటికీ ప్రశ్నలకి సేమ్ సమాధానం లాగా వస్తుంది. ఏంటంటే ఎర్లీగా డయాగ్నోస్ చేసామనుకోండి ట్రీట్మెంట్ ఒకటి మెయిన్ ఆంకలాజికల్ ట్రీట్మెంట్ అయినా అంతే ఉంటుంది. ఈవెన్ ఫంక్షనల్ అంటాం, ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నలన్నీ ఫంక్షనల్, అంటే పేషెంట్ ఆహారం తీసుకోగలుగుతాడా, మాట్లాడగలుగుతారా, అంటే గాలిగొట్టం ఉంటుందా, ఇవన్నీ ఏంటంటే ఫంక్షనల్ రిలేటెడ్ ఇష్యూస్. ఈ ఇష్యూస్ని కూడా తగ్గించడానికి ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి మనం ఎర్లీగా ట్రీట్ చేస్తే. సో ఆబ్వియస్లీ అంటే ఇప్పుడు మనం మాట్లాడే దాంట్లో మినిమం వ్యత్యాసం ఉంటుంది తప్పితే మెజారిటీగా పేషెంట్స్ ఈజీగానే మాట్లాడతారు. వాళ్ళ రొటీన్ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుందో ముందుగానే, ఆ క్యాన్సర్కి ముందు ఎట్లా ఉంటుందో తర్వాత కూడా ఆల్మోస్ట్ నియర్ నార్మల్గానే ఉంటారు. తంబాకు తినడం మానేయడం ద్వారా కూడా క్యాన్సర్ తగ్గే అవకాశం ఉంటుందా సార్? ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంటుందమ్మా. అంటే కంబాకనే కాదు, గుట్కా, తంబాకు, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కాంబినేషన్లో తీసుకోవడం కానీ, రివర్స్ స్మోకింగ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది వక్కలు తీసుకునే వాళ్ళు ఉంటారు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇప్పుడు వాళ్ళు ఇమీడియట్గా స్టాప్ చేసి క్విట్ చేశారనుకోండి ఆ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అంటే ఇన్సిడెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది వాళ్ళ లోపల. మెల్లిగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు మామూలుగా అలవాట్లు ఉన్న వాళ్ళతో పోలిస్తే ఖచ్చితంగా తగ్గిపోతుంది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు స్టాప్ అండ్ క్విట్ ద హ్యాబిట్స్. క్యాన్సర్ ఎర్లీ స్టేజ్ అని చెప్తున్నారు కదా సార్, ఇప్పుడు ఎర్లీ స్టేజ్ని మనం ఎలా గుర్తించాలి సార్? వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. ఎర్లీ స్టేజ్ అన్నప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి మెయిన్గా ఏవైనా అల్సర్స్ లాగా ఉండి పుండులాగా ఉండి వచ్చిపోయే వాటికి ఎప్పుడు భయపడాల్సిన పని లేదమ్మా. కానీ ఏదైనా 3 వారాలకు మించి ఉంది అంటే దాన్ని ఖచ్చితంగా డాక్టర్ గారిని సంప్రదించాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఆ పుండు కాస్త పెరిగిపోయి బయటకి చర్మానికి తగిలి లేదా దవడ ఎముకకి రీచ్ అయ్యేదాకా ఇదేమీ లేదు అని నెగ్లెక్ట్ చేస్తే అది ఖచ్చితంగా అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళిపోయినట్టే. ఏదైనా పుండు కానీ గాయం కానీ ఒక 3 వారాలకు మించి ఉంది అంటే ఖచ్చితంగా డాక్టర్ గారిని సంప్రదించడమే ఉత్తమమైనది.
నోటి క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అలవాట్లు ఏమైనా ఉన్నాయి అంటే ఖచ్చితంగా అలవాట్లు అంటే ఇవే, సిగరెట్, తంబాకు, గుట్కా ఇట్లాంటి అలవాట్లు ఏమున్నా ఇమ్మీడియట్గా స్టాప్ చేయాలి. నెక్స్ట్, ఇట్లాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు అయ్యి ఉంటే ఖచ్చితంగా మీ స్పెషలిస్ట్ డాక్టర్, హెడ్ అండ్ నెక్ ఆంకాలజిస్ట్ కానీ ఎవరిదైనా ఓరల్ ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి స్క్రీనింగ్, అంటే స్పెసిఫిక్ టెస్ట్లు అంటే ఏముండవమ్మా, సెల్ఫ్ ఎగ్జామినేషన్. మార్నింగ్ టైంలో వాళ్ళకి ఖచ్చితంగా అలవాట్లు ఉంటుంది బ్రష్ చేసుకోవడం, నైట్ బ్రష్ చేసుకోవడం. సో ఆ టైంలో వాళ్ళు ఏమన్నా అబ్నార్మల్ తెల్లటి మచ్చలు కానీ ఎర్రటి మచ్చలు కానీ ఏదైనా అల్సర్స్, పుండ్లు తగ్గట్లేదు అట్లా ఉండిపోతున్నాయి పర్సిస్టెంట్గా అంటే డాక్టర్ గారిని సంప్రదించడము. లేదంటే ఎవ్రీ 6 months to 1 year ఒక్కసారి ఎగ్జామినేషన్, జస్ట్ డాక్టర్ గారిని కలిసి ఓరల్ ఎగ్జామినేషన్ స్క్రీనింగ్ లాగా చేయించుకుంటే బెస్ట్. ఇవన్నీ ఎవరు అలవాట్లు ఉన్న వాళ్ళు చేసుకోవడము మంచిది, అలవాట్లు లేకపోయినా కూడా ఒక కాన్షియస్నెస్ అంటే వాళ్ళ సెల్ఫ్ మీద ఏం జరుగుతుంది అనే విషయం గుర్తించగలిగితే అన్నిటికంటే అది బెస్ట్ ప్రివెన్షన్ మెథడ్. నోటి క్యాన్సర్ ఎవరికి ఎక్కువగా వస్తుంది సార్? మనకి స్టాటిస్టిక్స్ వైజ్ చూసినట్టయితే ఈ భారతదేశంలో అలా చూసినట్టయితే యూజువల్గా మేల్ అంటే మగవాళ్ళలో క్యాన్సర్ సంబంధించి ఈ నోటికి సంబంధించి క్యాన్సర్స్ ఎక్కువగా ఉన్నాయి కంపేర్ టు ఫీమేల్. అన్ఫార్చునేట్లీ స్టాటిస్టిక్స్ వైజ్ చూస్తే వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ భారతదేశంలో ఏదైనా ఉంది అంటే ఈ నోటికి సంబంధించిన క్యాన్సరే. ఏజ్ తో సంబంధం ఉంటుందా సార్? అలవాట్లతో మెయిన్ గా సంబంధం ఉంటుంది. ఏజ్ అంటే చిన్నపిల్లల్లో యూజువల్లీ మనం ఇది నోటికి సంబంధించిన క్యాన్సర్స్ చూడము. అంటే యాజ్ ఏజ్ ప్రోగ్రెసెస్ ఈ క్యాన్సర్ రిస్క్ అనేది అలవాట్లు ఉన్న వాళ్ళలో పెరుగుతూ వస్తుంది. నోటి క్యాన్సర్ అనేది జెనెటిక్ సంబంధించి మరియు ఫ్యామిలీ రిలేటెడ్ లో ఎవరికైనా ఉంటే ఫ్యామిలీ హిస్టరీ ద్వారా ఇలాంటివి కంటిన్యూగా వచ్చే అవకాశం ఉంటుందా సార్? ఇదేంటంటే అమ్మా మనకి చక్కటి ప్రశ్న. యూజువల్లీ రొమ్ముకు సంబంధించిన క్యాన్సర్స్ కానీ కోలన్కి సంబంధించిన క్యాన్సర్స్ మనం కొన్నిసార్లు అనుకుంటాం అంటే ఇది ఇన్హెరిటెన్స్ ఉండొచ్చు, ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఈ నోటికి సంబంధించిన క్యాన్సర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి హ్యాబిట్స్ వల్ల వచ్చే క్యాన్సర్ తప్పితే అంటే జెనెటికల్గా వీళ్ళకి వచ్చింది కాబట్టి నెక్స్ట్ జనరేషన్స్లో వాళ్ళకి వస్తుంది అని మాత్రం కాదు. దే ఆర్ మేబీ కొంచెం జెనెటికల్ రిస్క్ ప్రిడిస్పోజిషన్ ఉంటుందేమో కానీ ఖచ్చితంగా ఇది అలవాట్లకు సంబంధించిన క్యాన్సరే. నోటి క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకొని వాటికి తగ్గిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుందా సార్? వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. యూజువల్లీ ఇందాక నుంచి మనం చెప్తున్నట్టు స్టేజ్ వైజ్ ఉంటుంది. అంటే ఈ క్యాన్సర్కి లక్షణాలు అంటే మనం మామూలుగా క్యాన్సర్ డయాగ్నోస్ అయినప్పుడు 4 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. ఏదైనా సరే ట్రీట్మెంట్ రిలేటెడ్ మనం చేయించుకున్నాక మళ్ళీ తిరిగి వచ్చేదాన్ని రికరెన్స్ అంటాం. సో ఎర్లీ స్టేజెస్లో స్టేజ్ 1, స్టేజ్ 2లో రికరెన్స్ ఛాన్సెస్ తక్కువ కంపేర్ టు స్టేజ్ 3, స్టేజ్ 4. అందుకని 3వ స్టేజ్లో కానీ 4వ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మనం రేడియేషన్ కానీ అవసరమైతే కీమోథెరపీ కూడా ఇస్తుంటాం. అందుకు ఆ క్యాన్సర్ రాకుండా ఉండడానికి, ప్రివెంట్ చేయడానికి తగ్గిస్తూ ఉంటాం. సో మొదటి స్టేజ్లో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ చాలా చాలా తక్కువ కంపేర్ టు అడ్వాన్స్ స్టేజెస్. సార్ ఇప్పుడు నోటి క్యాన్సర్ వచ్చింది, ఆ క్యాన్సర్ అనేది మళ్ళీ ఇతర భాగాలకు ఏమైనా స్ప్రెడ్ అవుతుందా సార్? యూజువల్గా అడ్వాన్స్ స్టేజెస్లో ఉన్నప్పుడు వేరే శరీరంలో భాగాలకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అంటే 4వ స్టేజ్లో క్యాన్సర్ జబ్బు, అందులోనూ మళ్ళీ ABCN స్టేజెస్ ఉంటాయి. అంటే మెడలోకి లింఫ్ నోడ్స్ రూపంలో స్ప్రెడ్ అయిన జబ్బు అది ఖచ్చితంగా వేరే ఆర్గాన్స్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. అంటే యూజువల్లీ లంగ్స్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. గుట్కా వాడే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే లక్షణాలను ఎలా గుర్తిస్తాం సార్? మామూలుగా అలవాట్లు ఉన్న వాళ్ళు ఎవరికైనా అలవాట్లు ఉన్నా అలవాట్లు లేకపోయినా మనకి యూజువల్లీ నోట్లో పుండ్లు రావడము, లేదా మెడలో లింఫ్ నోడ్స్ అంటాం గడ్డల్లాగా అవి పర్సిస్టెంట్గా ఉండడము, ఏదైనా పళ్ళ భాగంలో మధ్యలో లూజ్ అయిపోయి ఆ ఎముకలో అట్లా పుండ్లు రావడము. సో దట్ అది ఫస్ట్ ఏం చేస్తారంటే పళ్ళు లూజ్ అయ్యాయని చెప్పి డెంటిస్ట్ దగ్గరికి వెళ్తారు. అంటే ఆ లక్షణాలన్నీ వాళ్ళకొకటి ఉంటాయి. ప్లస్ నోరు తెరుచుకోకపోవడం అవుతూ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ అలవాట్లు ఉన్న వాళ్ళకి. నోటి క్యాన్సర్కి ఇప్పటిదాకా ట్రీట్మెంట్ అనేది చెప్పుకున్నాం కదా సార్, ఇప్పుడు ట్రీట్మెంట్ తర్వాత కూడా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి సార్? యూజువల్లీ ట్రీట్మెంట్ అయిన తర్వాత అంటే మనం ఏదైనా సర్జరీ చేసామా లేదా సర్జరీ తర్వాత రేడియేషన్ ఏమి ఇచ్చినా కూడా యూజువల్లీ వీళ్ళని మేము ఫాలోఅప్లో పిలుస్తూ ఉంటామమ్మా. ఎవ్రీ 2 months కానీ 3 monthsకి ఒకసారి రెగ్యులర్గా ఫాలోఅప్కి రమ్మని చెప్పి. సో అట్లా రెగ్యులర్ ఫాలోఅప్కి రావడం ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు కొన్ని ఎక్సర్సైజెస్ ఈ ఓరల్ క్యావిటీకి సంబంధించి ఆపరేషన్ అది చేసినప్పుడు, నోటి క్యాన్సర్కి సంబంధించి ఆపరేషన్ చేసినప్పుడు కొన్ని ఎక్సర్సైజెస్ అవి కూడా రెగ్యులర్గా ఫాలోఅప్లో చేస్తూ ఉండడము. అంటే భుజానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ కానీ నోరు తెరుచుకోవడానికి సంబంధించిన ఎక్సర్సైజెస్, ఈ రీహాబిలిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పేషెంట్ని మేము ఫాలోఅప్లో చూస్తూ ఉంటాం. రెగ్యులర్గా ఇవన్నీ ఫాలో చేస్తున్నారా లేదా, మళ్ళీ పొరపాటున ఏమైనా జబ్బు తిరగదోడుతుంది అంటే అట్లాంటి లక్షణాలు ఏమైనా ఉంటే ఎర్లీగా గుర్తించడానికి కోసం
మనము రెగ్యులర్గా పేషెంట్స్ని 2 monthsకి ఒకసారి కానీ 3 monthsకి ఒకసారి ఫాలోఅప్కి రమ్మని ఖచ్చితంగా చెప్తుంటాం. ఇప్పుడు నెక్ లో లింఫ్ నోడ్స్ అన్ని చెప్పారు కదా సార్, లింఫ్ నోడ్స్ అనేవి ఏ స్టేజ్ లో ఉంటే మనకి క్యాన్సర్ ఉందని తెలుసుకోవచ్చు? వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. ఈ లింఫ్ నోడ్స్ అనేవి మామూలుగా మనకి ప్రొటెక్షన్ మెకానిజం లాగా ఉంటుంది. అంటే ప్రతి చిన్న లింఫ్ నోడ్స్ వచ్చాయి అంటే క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్టు కాదు. అంటే నోట్లో సంబంధించి పుండ్లు ఉండి ఆ లింఫ్ నోడ్స్ కనుక వచ్చినాయి అంటే ఖచ్చితంగా అదేమైనా క్యాన్సర్ రిలేటెడ్ అనుకుంటాం. ఏదైనా లింఫ్ నోడ్ అబ్నార్మల్ సైజ్, అంటే సైజ్ అనేది మాకు ఎట్లా తెలుస్తుంది అని అంటే మనకు చేతికి తగులుతున్నాయి, ఆ చేతికి తగిలింది యూజువల్లీ మోర్ దాన్ 1 centimeter ఉంటుంది. అంటే చిన్న జలుబైనా లింఫ్ నోడ్స్ వస్తాయి, కానీ అవి వచ్చినట్టుగా ఉండవు. మెల్లిగా ఒక 2 weeks 3 weeks తగ్గిపోతాయి. కానీ క్యాన్సర్కి సంబంధించిన లింఫ్ నోడ్స్ వచ్చాయి అనుకోండి, అవి ఖచ్చితంగా పర్సిస్టెంట్గా అంటే అట్లా ఉండిపోతూ ఉంటాయి, మెల్లిగా సైజ్ పెరుగుతూ ఉంటుంది. సో ఈ లింఫ్ నోడ్స్ అట్లా పర్సిస్టెంట్గా అంటే అట్లా ఉండిపోయి సైజ్ పెద్దగా అవుతున్నాయి అంటే ఖచ్చితంగా అవి నార్మల్ లింఫ్ నోడ్స్ లాగా కాదు అని అర్థం. ఈ క్యాన్సర్ కి సంబంధించిన సర్జరీలు ఉన్నాయి కదా సార్, వాటిల్లో ఓపెన్ సర్జరీసే చేస్తారా, లేజర్ కి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చా సార్? ఇది చాలా మందిలో అవగాహన లోపం వల్ల లేజర్ అంటే అదేంటో అనుకుంటాం, కానీ లేజర్ ఇస్ నథింగ్ బట్ ఏ కటింగ్ టూల్. అంటే మనం నైఫ్ ద్వారా చేసే సర్జరీని లేజర్ ద్వారా యూస్ చేస్తాం, అంతేకాని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే ఈ నోటికి సంబంధించిన క్యాన్సర్స్ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు లేజర్ పరికరాన్ని వాడతాము. బట్ ఈ లేజర్కి సంబంధించిన సర్జరీ యూజువల్లీ మా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో స్వరపేటికల్ లారింగ్స్లో వోకల్ కార్డ్స్ అని ఉంటాయి. అంటే మనకి స్వరనాళికలు, ఆ మాట్లాడే స్వరనాళికలు ఏవైతే ఉంటాయో వాటి మీద చాలా ఎఫెక్టివ్గా చాలా యూస్ఫుల్ ఉంటుంది ఈ లేజర్ సర్జరీ. ఈ ఓరల్ క్యావిటీ అంటే నోటికి సంబంధించిన క్యాన్సర్లో ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు, అంటే తెల్ల పూతలు కానీ లేదా వెరీ ఎర్లీ స్టేజ్లో ఉన్న క్యాన్సర్స్ కానీ అటువంటి చోట లేజర్స్ వాడతాం. వెరీ అడ్వాన్స్ స్టేజ్లో ఖచ్చితంగా అంటే ఓపెన్ సర్జరీయే ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నెక్ కి సంబంధించిన క్యాన్సర్ అన్నారు కదా సార్, ఇది థైరాయిడ్ కూడా రిలేటెడ్ అయి ఉంటుందా సార్? మెడలో వచ్చే క్యాన్సర్స్లో చాలా రకాలుగా చెప్పుకోవచ్చమ్మా. అంటే థైరాయిడ్ స్వెల్లింగ్స్ ఉండేవి, థైరాయిడ్ క్యాన్సర్స్ లాగా వస్తాయి. కొన్నిసార్లు ఉమ్మి గ్రంథులు, పెరోటిడ్ గ్రంథులు కానీ, అంటే ఇక్కడ మనకి సబ్మాండిబులర్ గ్లాండ్స్ ఉంటాయి, అదొక రకమైన ఉమ్మి గ్రంథి, దాని రిలేటెడ్ క్యాన్సర్స్ వచ్చినా కూడా మెడలోనే క్యాన్సర్స్ వస్తాయి. మరి ముఖ్యంగా ఇప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసినట్టు నోటి క్యాన్సర్ కాకుండా నెక్స్ట్ మెయిన్గా అంటే మనకు భారతదేశంలో చూసినట్టయితే నోటి క్యాన్సర్ తర్వాత నెక్స్ట్ ఇన్సిడెంట్స్ అంటే స్వరపేటికకు సంబంధించింది, అది కూడా అట్లే లింఫ్ నోడ్స్ని ప్రెజెంటేషన్తో కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఈ స్వరపేటిక క్యాన్సర్ అంటే ఏంటి సార్? ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టు నోటి క్యాన్సర్ గురించి, మామూలుగా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటే ఏంటో ఫస్ట్ చెప్తానమ్మా. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటే మనకి నోటికి సంబంధించి ఓరల్ క్యావిటీ అంటున్నాం కదా, ఇందాక చెప్పినట్టు అదంతా ఓరల్ క్యావిటీ కింద వస్తుంది. దాని వెనకాల భాగంలో ఉండేదాన్ని ఓరోఫారింగ్స్ అంటాం. అంటే మనకి నాలుక వెనుక భాగంలో కానీ పై భాగంలో ఉండే యువిలా అంటాం, కొన్న నాలుక అంటాం కదా, దానికి సంబంధించిన క్యాన్సర్ని ఓరోఫారింగ్స్ క్యాన్సర్ అంటాం. దాని కింద మనకి స్వరపేటిక లారింగ్స్ అనేది ఉంటుంది, అది లారింజల్ క్యాన్సర్స్ అంటాం. పై భాగంలో ఉండే అన్నవాహిక క్యాన్సర్స్ని కూడా మనం హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లోనే ఒక భాగంగా చూస్తాం. ఇవి కాకుండా థైరాయిడ్లో వచ్చే క్యాన్సర్స్ కానీ, అంటే మనకి ఉమ్మి గ్రంథులో వచ్చే క్యాన్సర్స్ కానీ, అండ్ నోస్ అంటే ముక్కు భాగం వెనుక భాగంలో వచ్చే సైనసస్ క్యాన్సర్స్ కానీ, చెవి భాగంలో వచ్చే క్యాన్సర్స్ కానీ, అండ్ మళ్ళీ మెదడు కింది భాగంలో స్కల్ బేస్ అంటాం. సో ఈ క్యాన్సర్స్ అన్ని హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కింద చూస్తాం. సో ఇందులో ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో స్వరపేటిక అంటే మనకి మామూలుగా మనం మాట్లాడుతున్న యంత్రం ఏదైతే ఉంటుందో దాన్ని స్వరపేటిక లారింగ్స్ అని అంటాం. దాంట్లో వచ్చే క్యాన్సర్స్ని మనం స్వరపేటిక క్యాన్సర్స్ అని అంటాం. ఈ క్యాన్సర్స్ రాకుండా ఉండాలి అని అంటే ఏమైనా వ్యాక్సిన్స్ అనేవి తీసుకోవచ్చా సార్? యూజువల్గా ఇప్పుడు మనకి సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ కోసమని ఈ హెచ్పివి వ్యాక్సిన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇప్పుడు ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో కూడా కొన్ని వేరియంట్స్ ఆఫ్ ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరసెస్ మనకి ఓరోఫారింగ్స్ కానీ, కొన్ని రకాల ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్, కొన్ని స్వరపేటికి సంబంధించిన క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ హెచ్పివి వల్ల. సో ఇది రాకుండా ఉండడానికి మనము వ్యాక్సిన్ తీసుకుంటే రాకుండా ప్రివెంట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. యూజువల్లీ మన దేశం కంటే ఎక్కువ వెస్టర్న్ వరల్డ్లో మనం ఈ హెచ్పివి రిలేటెడ్ క్యాన్సర్స్ని ఎక్కువగా చూస్తాము హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్. సో వ్యాక్సినేషన్ తీసుకుంటే అది ప్రివెంట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. స్వరపేటిక క్యాన్సర్ అనేది అన్నారు కదా సార్, దీని లక్షణాలు ఎలా ఉంటాయి సార్? స్వరం అంటే మనం మాట్లాడే స్వరంకి సంబంధించిన ఏదైతే వాయిస్ బాక్స్ ఉంటుందో దాన్ని మనం స్వరపేటిక అంటాం, అంటే లారింగ్స్ అని అంటాం. సో ఆ లారింగ్స్లో కనుక క్యాన్సర్ వస్తే ఎట్లా, మొట్టమొదటిగా అంటే వోకల్ కార్డ్స్లో కనుక క్యాన్సర్ వస్తే అందులోనూ 3 భాగాలు ఉంటాయి. మెయిన్గా మనకి వోకల్ కార్డ్స్లో వచ్చే క్యాన్సర్స్ వల్ల ఏమవుతుందంటే వాయిస్ చేంజ్ అవుతుంది, అంటే మాట బొంగురు పోతుంది. ఫస్ట్ కొన్నిసార్లు మనం దగ్గినప్పుడు ఉమ్మిలో తెమడలో కానీ బ్లడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదా మనం ఆహారం తీసుకునేటప్పుడు అది స్వరంలోకి వెళ్ళేసరికి ఖచ్చితంగా అంటే అప్పుడు కాఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
ఇవి కాకుండా గాలి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అది స్వరపేటికలో క్యాన్సర్ వచ్చి అదేంటంటే ఒక ద్వారం, అంటే మనకు గాలి వెళ్ళే మార్గంలో ఉండే మెయిన్ ద్వారం అది. అక్కడ క్యాన్సర్ వచ్చిందనుకోండి, గాలి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు. అవి కాకుండా మెడలో ఇందాక డిస్కస్ చేసినట్టు లింఫ్ నోడ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మెయిన్గా ఎవరికైనా మాట మార్పు వచ్చింది, బొంగురు పోయింది, పర్సిస్టెంట్గా అట్లే ఉంటుంది, తగ్గట్లేదు అంటే మాత్రం ఖచ్చితంగా ఇవాల్యుయేట్ చేసుకోవాలి. స్వరపేటిక క్యాన్సర్ రావడానికి మెయిన్ కారణాలు ఏంటి సార్? సో ఈ స్వరపేటిక క్యాన్సర్ మెజారిటీ ఆఫ్ ద టైమ్ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళలో ఎక్కువగా వస్తుంది. సో ఈ స్మోకింగ్ ఈజ్ మోర్ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ లారింగ్స్ అండ్ ఆల్సో లంగ్ క్యాన్సర్స్ అన్నమాట. సో ఈ స్వరపేటికకు సంబంధించిన క్యాన్సర్లో స్మోకింగ్, ఆల్కహాల్ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ మేజర్ ఇంపాక్ట్. ఈ క్యాన్సర్స్ అంటే రావడానికి మెయిన్ కారణం, వన్ ఆఫ్ ద రీజన్ స్మోకింగ్ కానీ అలాంగ్ విత్ స్మోకింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్. ఈ స్వరపేటిక క్యాన్సర్ అనేది ఎక్కువగా వాయిస్ పెద్దగా మాట్లాడే వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుందా సార్? అది వేరమ్మా, అది యూజువల్లీ మనకి చూస్తుంటాం. అవి వేరు. ఆ బినైన్ వోకల్ నాడ్యూల్స్ అంటాం, అంటే టీచర్స్లో కానీ సింగర్స్లో కానీ కొంచెం బొంగురు పోతుంది. అదేంటంటే అవి ఎక్కువగా వాయిస్ మిస్యూజ్ చేయడం వల్ల, స్ట్రెయిన్ చేయడం వల్ల వచ్చే నాడ్యూల్స్ ఉంటాయి. దాన్ని వోకల్ కార్డ్ నాడ్యూల్స్ కానీ వోకల్ కార్డ్ పాలిప్స్ అని అంటాం. అందులో కూడా మాట మారిపోయి ఉంటుంది. ఈ క్యాన్సర్కి సంబంధించిన వోకల్ కార్డ్స్ మీద వచ్చినప్పుడు కూడా మాటకు సంబంధించే ఇబ్బంది అవుతుంది, అప్పుడు కూడా బొంగురు పోయినట్టుగానే ఉంటుంది. ఆ ఎంటిటీ ఈ ఎంటిటీ వేరు. బట్ డాక్టర్ గారిని సంప్రదిస్తే అది ఏంటి అనేది ఖచ్చితంగా వాళ్ళు చూసి ఇవాల్యుయేట్ చేసి డిసైడ్ చేస్తారు. స్వరపేటిక క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? ఇది యూజువల్గా స్వరపేటిక అనేసరికి ఖచ్చితంగా మన ఏంటంటే ఒక ఆర్గాన్, అంటే మనకి మెయిన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్గాన్ అన్నట్టు. సో ఫస్ట్ స్వరపేటిక క్యాన్సర్ రాగానే డైరెక్ట్ ఆర్గాన్ తీసేయడము, ఇందాక మనం ఓరల్ క్యావిటీలో అంటే నోటికి సంబంధించి క్యాన్సర్ గురించి మాట్లాడినప్పుడు ఎట్లయితే సర్జరీ మెయిన్ మోడాలిటీ అని అనుకున్నామో, ఈ స్వరపేటిక క్యాన్సర్స్లో ఎట్లా అంటే ఎర్లీ స్టేజెస్లో ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనకి 2 రకాలుగా ఉంటాయి. మెయిన్గా మనం ఏంటి, ఆ ఆర్గాన్ అంటే ఆ వాయిస్ బాక్స్కి సంబంధించిన ఆర్గాన్ని ప్రిజర్వ్ చేయాలి. సో ఆ ప్రిజర్వ్ చేయడానికి మెయిన్గా అవసరమైతే మనం రేడియేషన్ ఇస్తాం ఎర్లీ స్టేజెస్లో ఉంటే, లేదా అదొకవేళ ఇందాక మీరు అడిగారుగా లేజర్ అనే పరికరం, అదేమైనా ఆప్షన్ ఉందంటే లేజర్ ద్వారా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇక్కడ మెయిన్ ఎట్లా డిసైడ్ చేస్తామంటే ఈ ఆర్గాన్ని ప్రిజర్వ్ చేయాలి వితౌట్ కాంప్రమైజింగ్ ఆంకలాజికల్, అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ని కాంప్రమైజ్ చేయకుండా ఈ ఆర్గాన్ని మనం ప్రిజర్వ్ చేయగలిగే ఆప్షన్స్ ఏమున్నాయని చూస్తాం. సో అందులో ఫస్ట్ ఆప్షన్గా ఐదర్ వీల్ గో ఫర్ రేడియేషన్, లేకపోతే ఒకవేళ ఆప్షన్ ఉంది అంటే లేజర్ ద్వారా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాం. అది అడ్వాన్స్ స్టేజ్లో వచ్చింది అనుకోండి, ఇంకా అప్పుడు అవకాశం లేదు కాబట్టి ఇంకా తప్పదు, అప్పుడు స్వరపేటిక అది తీసేయాల్సి వస్తుంది. స్వరపేటిక తీసేస్తే వాళ్ళకి మాట అనేది వస్తుందా సార్? వెరీ నైస్ క్వశ్చన్ అమ్మా. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది ఒక మిత్, అంటే స్వరపేటిక తీసేసాం కాబట్టి మాట ఉండదు అని అంటే, ఒకసారి చెప్పాలంటే మాట ఉంటుంది. అంటే న్యాచురల్గా మనకి భగవంతుడు దేవుడు ఇచ్చిన వాయిస్ అనేది ఉండకపోవచ్చు, కానీ మనం ఆర్టిఫిషియల్గా వాయిస్ అది ఏర్పాటు చేసి వాళ్ళకి మళ్ళీ మాట్లాడే అవకాశాన్ని క్రియేట్ చేయొచ్చు. స్వరపేటిక తీసివేసిన తర్వాత వాళ్ళకి ఆహారం ఏ విధంగా ఇవ్వగలుగుతాం సార్? ఈ స్వరపేటికకు సంబంధించిన క్యాన్సర్ ఇందాక నేను చెప్పినట్టు అది కామన్ ద్వారం లాగా ఉంటుందమ్మా. అంటే మన ఆహార నాళానికి, మన శ్వాసనాళానికి మధ్యలో ఒక అడ్డుగోడ లాగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ క్యాన్సర్కి సంబంధించి ఆపరేషన్ చేసి ఈ స్వరపేటికను తీసేసిన తర్వాత మనకి అన్నవాహిక పై భాగంలో ఉండేది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో టెంపరీగా మనం దాన్ని మళ్ళీ మంచిగా నీట్గా స్టిచెస్ వేసేసి టెంపరీగా రైల్స్ ట్యూబ్ ఫీడింగ్, అంటే ముక్కులో పైపు ద్వారా 1 వారం 10 రోజుల వరకు రెస్ట్ ఇస్తాం. తర్వాత మళ్ళీ తను నార్మల్గా ముందు ఎలా తినేవాళ్ళో అలానే తింటారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇందాక మీరు అడిగారు కదా వాయిస్ స్వరం ఉండదా అంటే, ఖచ్చితంగా వాళ్ళకి స్వరపేటిక క్యాన్సర్ తీసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి వాయిస్ రీహాబిలిటేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట అది. సో అది ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం ఏదో రకంగా. థైరాయిడ్ క్యాన్సర్ అంటే ఏంటి సార్? థైరాయిడ్ అనేది మనకి మామూలుగా ఇప్పుడు ఈ ట్రకియా అంటాం కదా, దాన్ని చుట్టుగా ఉంటుందన్నమాట థైరాయిడ్ గ్లాండ్ అనేది. దాన్ని సైడ్స్లో అట్లా థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. సో ఆ గ్లాండ్లో వచ్చే క్యాన్సర్ని మనం థైరాయిడ్ క్యాన్సర్స్ అంటాం. ముఖ్యంగా ఈ థైరాయిడ్ క్యాన్సర్స్ మెజారిటీ ఆఫ్ టైమ్స్ 4 రకాల క్యాన్సర్స్ ఉంటాయి. అందులో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మోర్ దెన్ 90% డిఫరెన్షియేటెడ్, అంటే వెల్ డిఫరెన్షియేటెడ్, అంటే పాపులరీ, ఫాలిక్యులర్, అంటే మంచి క్యాన్సర్స్గా పరిగణిస్తాం. ఒక 5% మెడ్యులరీ క్యాన్సర్స్ ఉంటాయి. 1% అనాప్లాస్టిక్ కార్సినోమాస్ అంటాం. అవి అంటే చాలా చాలా వర్స్ట్ క్యాన్సర్స్ ఇన్ ద బాడీ. కానీ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ థైరాయిడ్ క్యాన్సర్ ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇస్తే క్యూర్ అయ్యే ఛాన్సెస్ 95% to 98% క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. థైరాయిడ్ క్యాన్సర్ అనేది థైరాయిడ్ ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశం ఉంటుందా సార్?
థైరాయిడ్ గ్లాండ్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. మనకి జనరల్గా నార్మల్గా థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ వచ్చింది అని మాట్లాడతారు, అది వేరు. అదేంటంటే మామూలుగా శరీరంలో థైరాయిడ్ పని చేయకపోవడం అయినా కావాలి, లేకపోతే థైరాయిడ్ ఎక్కువగా పనిచేయడము, అది వేరు. థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలు వేరు, ఈ థైరాయిడ్ ఫంక్షనింగ్ తగ్గిపోవడము లేదా పెరగడం అది వేరు. ఈ రెండు కలుపుకూడదు. థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి సార్? థైరాయిడ్ సేమ్ ఇందాక మనం చూసినట్టు మెడలో ఆ లింఫ్ నోడ్స్ అనుకున్నాం కదా, అట్లానే థైరాయిడ్ సంబంధించిన క్యాన్సర్స్ ఏమైనా ఉంటే అందులో ఒక గడ్డలాగా వచ్చి అంటే ఈ మెడ భాగంలో ఒక స్వెల్లింగ్ లాగా చూస్తాం. అది మెయిన్గా ఆ స్వెల్లింగ్ లాగానే ప్రెజెంట్ అవుతుంది. కొన్నిసార్లు మాటకు సంబంధించిన నరం ఆ థైరాయిడ్ గ్లాండ్ కింది నుంచే వెళ్తుంది కాబట్టి అది ఏమైనా తినేయడమో లేకపోతే ఇన్ఫిల్ట్రేట్ అవ్వడమో ప్రెస్ చేయడం చేస్తే మాట బొంగురు పోతుంది. కొన్నిసార్లు గాలి తీసుకోవడానికి అంటే ట్రక్యాన్ని ఇన్ఫిల్ట్రేట్ చేసింది అనుకోండి, ఆ గాలి వెళ్ళే మార్గాన్ని పట్టేయడం, అన్నం వెళ్ళే మార్గం అక్కడే ఉంటుంది దాని చుట్టూగానే, కాబట్టి అన్నవాహికను పట్టేసింది అనుకోండి, ఆహారం తీసుకునేటప్పుడు మింగడానికి ఇబ్బంది పడ్డము. మెజారిటీ ఆఫ్ ద టైమ్ స్వెల్లింగ్ లానే ఉంటుంది. కొన్నిసార్లు లింఫ్ నోడ్స్ని మెడలో అక్కడ ఇక్కడ లింఫ్ నోడ్స్ ఉంటాయి, ఆ లెవెల్స్ని బట్టి అక్కడ కూడా ప్రెజెంటేషన్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ థైరాయిడ్ క్యాన్సర్ ఒక కణితి లాగా స్వెల్లింగ్ లాగా మెడ ముందు భాగంలో ఉంటుంది. థైరాయిడ్ క్యాన్సర్ వచ్చిందని ఎలా గుర్తిస్తాం సార్? యూజువల్గా మనకి థైరాయిడ్ స్వెల్లింగ్స్తో ఎవరైనా పేషెంట్స్ వస్తే మనం మొదటగా చేసేది ఏంటంటే ఒక సింపుల్ అల్ట్రాసౌండ్ నెక్ అంటామమ్మా. ఆ అల్ట్రాసౌండ్ నెక్లో మనకి అన్ని క్యారెక్టరిస్టిక్స్ అంటే థైరాయిడ్ గ్లాండ్ ఎట్లా ఉంది, నార్మల్గా ఉందా, అబ్నార్మల్గా ఉందా. ఒకవేళ నార్మల్గా ఉంటే పెద్దగా వరి అవ్వాల్సిన పని లేదు. అబ్నార్మల్గా ఉంటే అందులో ఏమైనా నాడ్యూల్స్ ఉన్నాయా, ఆ నాడ్యూల్స్ ఏవైతే అనుకుంటున్నామో ఆ నాడ్యూల్స్లో కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్స్ చూస్తారు అల్ట్రాసౌండ్లో. ఆ నాడ్యూల్స్లో కనుక మనకి ఏమైనా చెడు లక్షణాలలాగా అనిపించినట్టుగా చెప్పారనుకోండి, సైజ్ని బట్టి కొన్నిసార్లు దాని లక్షణాలను బట్టి, అప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని ఒక నీడిల్ టెస్ట్ చేస్తాం అనమాట. అంటే ఎనీ నాడ్యూల్ లైక్ మోర్ దెన్ 2 centimeters అబ్నార్మల్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఖచ్చితంగా దాన్ని కనుక్కోవడానికి మనం ఒకటి FNAC అంటాము, ఆ నీడిల్ టెస్ట్ అది చేస్తాం. వీటితో పాటు అలాంగ్ విత్ దట్ మీరు ఇందాక అడిగారు కదా థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్, అది కూడా చేస్తామన్నమాట. అంటే సింపుల్గా ఒక అల్ట్రాసౌండ్ నెక్ ఒక థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ చేసి చూస్తాము. ఆ అల్ట్రాసౌండ్లో కనుక మనకి నాడ్యూల్స్ కొంచెం చెడు లక్షణాలు ఏమైనా కనిపించాయి అనుకోండి, ఖచ్చితంగా అప్పుడు ఒక సింపుల్ నీడిల్ టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది అది క్యాన్సరా కాదా అనే విషయం. మెజారిటీ ఆఫ్ టైమ్స్ మనకి పెథాలజిస్ట్ చెప్పగలుగుతారు ఇది క్యాన్సరా కాదా అనే విషయం. థైరాయిడ్ క్యాన్సర్ అనేది జెనెటిక్ గాను ఫ్యామిలీ హిస్టరీ ద్వారాను వచ్చే అవకాశం ఉంటుందా సార్? ఈ థైరాయిడ్ క్యాన్సర్స్లో నేను ఇందాక చెప్పినట్టు మెడ్యులరీ కార్సినోమా అనే ఒక క్యాన్సర్ ఉంటుందమ్మా. అది ఆ రకం మాత్రం యూజువల్గా కొన్నిసార్లు ఫ్యామిలీస్లో రన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు అటువంటి లక్షణాలు ఏమైనా ఉంటే అప్పుడు వాళ్ళకి మాత్రం మేము జెనెటిక్ టెస్టింగ్ చేసుకోండి అని ఒక సలహాగా చెప్తుంటాం. మెజారిటీ ఆఫ్ ద టైమ్ స్పోరాడిక్ అంటే ఎలాంటి ఫ్యామిలీ హిస్టరీ లేకుండా ఈ థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. థైరాయిడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? థైరాయిడ్ క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్ సర్జరీయే చేస్తామమ్మా. సర్జరీ చేసిన తర్వాత వాటి లక్షణాలను బట్టి అవసరమైతే ఐడిన్ థెరపీ అని అంటాము. ఆ ఐడిన్ థెరపీ అంటే రేడియేషన్ థెరపీ వేరు. మళ్ళీ ఐడిన్ థెరపీ అంటే ఒక చిన్న ఐడిన్ డోస్ లాంటిది అది ఇస్తారనమాట. సో మెయిన్ ట్రీట్మెంట్ సర్జరీయే. థైరాయిడ్లో ఇప్పుడు ఏ క్యాన్సర్ అంటే 4 రకాల క్యాన్సర్లు అనుకున్నట్టు మంచి క్యాన్సర్ ఉన్నా ఒకవేళ చెడు క్యాన్సర్ ఉన్నా ఆపరేషన్ చేసే వీలు ఉందంటే మాత్రం ఖచ్చితంగా ఆపరేషనే చేస్తాము. ఆపరేషన్ అయిన తర్వాత అవసరమైతే ఐడిన్ స్కాన్ అన్నాం కదా, అది ఒకవేళ మంచి క్యాన్సర్ అనుకుంటే ఐడిన్ అవసరం అనుకుంటే ఐడిన్ స్కాన్కి పంపించి థెరపీ ఇస్తాను అన్నమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, ఇట్స్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. Please like, share and subscribe Shravana Health Tips. Thank you.